హలో, శక్తిమాన్ గారండి? బాక్స్ పంపించారా? ఎయిర్ ఇండియాలో బాక్స్ పంపించామండి, మీరు కలెక్ట్ చేసుకోండి. అలాగే. అవును, మా బ్రదర్ ఏంటి? మీ తమ్ముడు గారు పేషెంట్ల విషయంలో చాలా బిజీగా ఉన్నారండి. ఓహో, అయితే నేను కాల్ చేశానని చెప్పండి. తప్పకుండానండి, ఉంటానండి. నమస్తే. కొరియరా? ఓహో, సరే. అన్నయ్య, ఫోటోలు వచ్చాయన్నారు కదా, ఎక్కడ మేడం? ఇవా ఇంత పొడుగున్నాయేంటి? మీరే కదయ్యా 6 అడుగుల అందగత్తి కావాలన్నారు. ఆవిడవే ఈ ఫోటోలు. అన్నయ్య, దీన్ని చేసుకుంటే బాస్కెట్ బాల్ ఆడేస్తుందేమో. థ్యాంక్ యూ మేడం, ఐ కెన్ మేనేజ్ అండ్ మ్యారేజ్. ఓకే, బై ది బై, మీరేం అనుకోకపోతే మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్తారా? అడుక్కోండి. యా. అన్నా, నీ సైజులో ప్రశ్న అడుగు. మీరు కూరలో ఉప్పు కారం వాడతారా? వాడతాను. ఓకే, స్వీట్ తింటారా? తింటాను. అయినా మీకెందుకు ఇవన్నీ? అన్ని తిని పర్సనాలిటీ పెంచే మీకు లవ్, రొమాంటిక్ ఆలోచనలే రావా? రామ రామ
ప్రేమించి మోసపోయిన ఉష తన ప్రియుడు రమణ పెళ్లి చేసుకుంటానని నమ్మించి తన స్నేహితులతో గ్యాంగ్ రేప్ చేసి చంపిన ఉదంతం సంచలనం సృష్టించింది. చేతులు కాలేక ఆకులు పట్టుకుని ఉపయోగం లేదన్నావుగా. ఉషా అనే అమ్మాయిని దారుణంగా రేప్ చేసి చంపారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, దాదాపు 12 మంది. పోలీసులు కేసు ఫైల్ చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. నిందితులంతా పరారీలో ఉన్నారు. చేతనైతే వాళ్ళని చేజ్ చేసి పట్టుకో. అది సాక్ష్యాలు దొరుకుతాయనుకుంటేనే, అంతేగాని మనస్సాక్షి, అంతరాత్మ, న్యాయం అని నీకు నువ్వే డెసిషన్ తీసుకునే వాళ్ళని చంపకు. అలా అయితేనే నువ్వు ఈ కేసును డీల్ చేయి. ఓకే? అలాగే సార్. చూడు, ఈ కేసుకు నీకు వృత్తిపరమైన సంబంధం తప్ప పర్సనల్ రిలేషన్స్, ఎమోషన్స్ ఏమీ లేవు. అది గుర్తుంచుకో. ఆ 2 ఉన్నాయి సార్. వాట్? ఎస్ సార్. ఆ ఉష ఎవరో కాదు, మా సొంత చిన్నాన్న కూతురు. ఆస్తి పంపకాల్లో వచ్చిన గొడవల వల్ల వాళ్ళకి మాకు మాటలేవు. సారీ శివాజీ, ఐఎమ్ వెరీ సారీ. ఓకే, ఈ పరిస్థితుల్లో నువ్వు ఈ కేసు టేకప్ చేయొద్దు. వేరే వాళ్ళకి అప్పచెప్తాను. నో సార్, ఈ కేసు నేనే డీల్ చేస్తాను. శివాజీ, నేను ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకో. నాకు అర్థమైంది సార్. ఏ సంబంధం లేని కేసుల్లోనూ ఎమోషనల్ గా ఫీల్ అయ్యి నేను చెల్లెల విషయంలో ఎమోషనల్ గా బ్లాస్ట్ అవుతున్నానే కదా మీ అర్థం. బట్ అంతకన్నా ముఖ్యమైనది ఆ నేరస్తుల్ని పట్టుకోవడం. మన డిపార్ట్మెంట్ సంగతి మీకు తెలియంది కాదు. నత్తకు పెద్దన్నలు మన వాళ్ళు. ఆలస్యం చేస్తే సాక్ష్యాలు మార్చిపోతాయి. సార్, బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకే మన లా అండ్ ఆర్డర్ పలుకుతుంది. ఏ బ్యాక్గ్రౌండ్ లేని మా చిన్నాన్న లాంటి వాళ్ళని ఎవరో పలకరించారు సార్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ మీ సార్. ఓకే, బట్ దిస్ ఇస్ ది లాస్ట్ ఛాన్స్ ఫర్ యూ. మైండ్ ఇట్. థ్యాంక్ యూ సార్. కుక్కతోక వంకర. పుట్టుకతో వచ్చిన బుద్ధి పుడకల దాకా పోదు. నువ్వు అంతే, నీ జాతకం అంతే. నేను నిన్ను మార్చలేకపోయాను, కానీ నీ పోస్టుకు మాత్రం మార్చగలిగాను. ఇవ్వు ఆర్డర్స్. థ్యాంక్ యూ సార్. ఓపెన్ చేసి చూసుకో. ఎందుకు సార్, ఇది ఏమన్నా ప్రమోషనా? నాలాంటి వాడికి ఏదైనా ఒకటే. ఆ మాట నిజమే. నీలాంటి వాడికి అదే సరైన పోస్టింగ్. డిపార్ట్మెంట్ లో ఉంటూ మనస్సాక్షిగా పని చేస్తాను అని చెబితే సొసైటీలో కష్టం. అందుకే
సిన్సియర్ గా పనిచేయడానికి వీలుండే పోలీస్ ట్రైనింగ్ సెంటర్ కి నేను ట్రాన్స్ఫర్ అయ్యేలా చూశాను. అక్కడ చేతులు కాలు ఆకులు పట్టుకోని అవసరం లేదు. థ్యాంక్ యూ సార్. ఇది నిజంగా నా లైఫ్ కి ప్రమోషనే. అదెలాగయ్యా? కొన్నాళ్ల పాటు ఒకే చోట పని చేస్తానన్న నమ్మకం నాకు ఇప్పుడు కలిగింది. అందుకే ఇక పెళ్లి ప్రయత్నాలు మొదలు పెట్టాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. కొంతమంది డబ్బున్న వయసుతో పాటు ఉచ్చ నీచాలు కూడా మర్చిపోతుంటారు. అలాంటి వారిలో ఒకడు ఈ మన్మథరావు. లక్ష్మీ పూజ కానీ అతని ఆరాటం పట్టించుకునే ఆ పూజారి తీర్థప్రసాదాలంటూ మన్మథరావుని విసిగిస్తుంటాడు. పైగా తిరుమల ప్రసాదం లడ్డూ గురించి విచిత్రంగా వివరాలిస్తూ ఉంటాడు. అయితే మన్మథరావుకి ఇవేవి పట్టడం లేదు.